ఇమ్మడి రవిను అరెస్ట్ చేసే వరకు అతను ఎవడో, ఎలా ఉంటాడో కూడా ప్రజలకు తెలియదు. అరెస్ట్ చేసిన తర్వాత అతనిపై ప్రజలు విపరీతమైన సానుభూతిని చూపిస్తున్నారు. అతను చేసిన పైరసీని కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఐబొమ్మ మరియు బప్పం టీవీల వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ యాప్లను మరియు గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసి కొన్ని కోట్లు సంపాదించాడు ఇమ్మడి రవి. 50 లక్షల మంది తెలుగు ప్రజలకు సంబంధించిన డేటాను బయట దేశాల వరకు అమ్మాడు మరియు భారతదేశ చట్టాలను కూడా ఉల్లంఘించాడు. అయినా కూడా ఇమ్మడి రవికి ప్రజలు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు. రవిని ఇంతలా ప్రజలు సపోర్ట్ చేయడానికి కారణం మన సినిమా హీరోలు మరియు ప్రొడ్యూసర్లు. బెనిఫిట్ షోల పేరుతో ప్రజలను దారి దోపిడీ చేసినట్టు ఒక టికెట్కు 1000 రూపాయలు, 2000 రూపాయలను కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఈ బెనిఫిట్ షోల వల్ల మన సినిమా హీరోలంటే ప్రజలకు అసహ్యం వేయడం మొదలైంది. ఇప్పటికైనా సినిమా హీరోలు ఈ బెనిఫిట్ షోలను బంద్ చేయాలి. అప్పుడే ప్రజలు పైరసీ చేసిన వ్యక్తిని నేరస్తుడిగా చూస్తారు. లేదంటే ఇమ్మడి రవి లాంటి వ్యక్తులను హీరోలను చేస్తూనే ఉంటారు. సినిమా హీరోలు జీరోలు అవుతూనే ఉంటారు. 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదు. ఒకవేళ అనుమతి ఇస్తే సినిమా హీరోలపై ఉన్న ద్వేషం మీపై కూడా చూపిస్తారు. ఇది ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రులకు అంత మంచిది కాదు. ప్రజలను ఈ బెనిఫిట్ షోల బారి నుండి 2 తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాపాడాలి.